మరి మేడం అక్కడ కల్చరల్ డిస్క్రిమినేషన్, రేసిజం ఇటువంటివన్నీ కూడా చాలా కామన్‌గా వింటుంటాం కదండీ! ఫారెన్‌లో ఉన్నాయని చెప్పేసి. అవునా? గూగుల్ సీఈఓ ఎవరండి? సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ. సత్యన్ నడెలా. సో వాళ్ళందరూ ఓకే. దే ఆర్ ఇండియన్సే దే ఆఫ్ ఆర్ కోర్స్. ఇండియన్స్. యెస్. సో అలానే కాకుండా లాక్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ గోయింగ్ రైట్ ఫర్ అబ్రాడ్. సో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, మంచిగా ఎర్న్ చేస్తున్నారు, సెటిల్ అవుతున్నారు. మనం చెప్తున్న సో కాల్డ్ ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా అబ్రాడ్లోనే ఉన్నారు రైట్, అవును. ఉన్నారు. సో అంటే లైక్ రేసిజం అనేది వాళ్ళు నిజంగానే ఉంది అంటే ఇంతమంది ఇంత మంచి పొజిషన్లో ఉంటారా? ఉండరు పాయింట్. రైట్. సో నిజంగా రేసిజం ఉంటే వాళ్ళు ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓస్ అయ్యేంత వాళ్ళు చేస్తున్నారా ఫారినర్స్? సో యూ మీన్ టు సే రేసిజం అనేది నిజంగా ఉండుంటే ఇంత మంచి ఇండియన్స్ అనేవాళ్ళు కమలా హారిస్ ఇలాంటి వాళ్ళు అక్కడ ఆ పొజిషన్‌లో వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? కరెక్టే. ఇక్కడ కూడా ఆ రకంగా చూస్తే మనకు కొన్ని ఉన్నాయనుకోండి కమ్యూనల్ డిఫరెన్సెస్. అది వేరే ఆఫ్ కోర్స్ అది మనం చేయలేము, ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కస్ ద చేయలేము కానీ టాపిక్. బట్ యూ మీన్ టు yes. సే ఎలాగైతే ఇక్కడ మనకి ఇటువంటి చిన్న చిన్న కమ్యూనల్ డిఫరెన్సెస్ ఉన్నాయో అక్కడ అలాగ ఉండొచ్చు. ఉంటుంది. బట్ అవకాశాలు కూడా అంతే ఉన్నాయని చెప్పేసి మీరు Yes. చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి హ్యాపీగా. Okay. అవకాశాలు అన్నవి ఏంటంటే మన ఇండియాలో ఇది ఎవరైతే చెప్తున్నారో ఈ రేషియం అది చెప్తున్నారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ సెటిల్ అయ్యే ఆప్షన్స్ మాత్రం, లేదా ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక వైట్ కాలర్ జాబ్ చేసే ఆపర్చునిటీస్ కంపేర్ టు ఇన్ ఇండియా ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఓకే. యూ There's మీన్ no టు సే reason. అక్కడ రీజన్ కన్నా స్కిల్ బట్టి But opportunities opportunities అందుకే అనేవి ఇటువంటి వాళ్ళు వెళ్ళారు అని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో యూ మీన్ టు సే అక్కడికి వెళ్ళిన వాళ్ళు రైట్ఫుల్ స్కిల్స్ తో వెళ్ళి సరైన టెక్నికల్ అవేర్నెస్, టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొని లేదా వాట్ ఎవర్ ద కోర్ దే ఆర్ స్పెషలైజ్ ఇన్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ దే విల్ బి ఇన్ టాప్ పొజిషన్. Yes. సునీత విలియమ్స్, Yes. Indian, So many. Kalpana Chawla. Yes. Correct. I must say. Yes. Okay, you mean to say that racism is not an actual concern, but if you focus solely on your core skills or your career aspects, అనేసరికి opportunities Definitely. are Yes. equally open for anybody under. Exactly. Okay, that's interesting. అవునండి. మరి ఓకే, ఫారెన్కి వెళ్తే ఆపర్చునిటీ అది కూడా ఉందన్న. మరి ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఇండియాలో చాలా వరకు మనకి జాబ్స్ అన్నీ పోతున్నాయి ఐటీ సెక్టార్లో వాటిలోని. మరి ఫారెన్లో జాబ్స్ ఉంటాయని చెప్పి ఎలా చెప్తున్నారండి? ఓకే. లైక్ అంటే మనకి ఇండియా ఐటీ యూనో మనకి ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండేది ఇండియాలో అనేది మీకు ఒక ఐడియా ఉంది. అవును, ఐటీ సర్వీసెస్ మనం మేజర్లీ ఐటీ సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా ఉంది ఐటీ ఇండస్ట్రీ? ఇప్పుడు ఇక్కడ కూడా జాబులు తగ్గుతున్నాయి. అదే చెప్తున్నాను కదా, జాబులు తగ్గుతున్నాయి. సో ఐటీ జాబ్స్ తగ్గుతున్నాయి. అవును. ఓకే. సో ఇండియాలో తగ్గుతున్నాయి, అబ్రాడ్లో తగ్గుతున్నాయి. కానీ ఎక్కువ ఎక్కడ తగ్గుతున్నాయి? ఇండియా కంపేర్ టు ఫారెన్ ఇండియాలో ఎక్కువగా ఇండియాలో. తగ్గుతున్నాయి. సో ఎందుకని? డోంట్ రియల్లీ నో ద ఆన్సర్. ఎస్. థింగ్ ఈజ్ ఏంటంటే మన ఇండియా అన్నది ఏంటంటే కంప్లీట్లీ సర్వీసింగ్ Correct. India is a service based. Absolutely. సో అబ్రాడ్ అంటే లైక్ అబ్రాడ్లో ఏవైతే కంపెనీస్ అక్కడ ఉన్నాయో అంటే ఇండియా ఇస్ సర్వీసింగ్ బేస్డ్ అండ్ అబ్రాడ్ రీసెర్చ్ బేస్డ్ కంపెనీస్. You mean to say Google in abroad is more on the research spending or research works? Google in India is more over services. అంటే మీ ఉద్దేశంలోని అక్కడ రీసెర్చ్ చేసి ఏదైతే ఎక్కువగా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన కొన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ ఆర్ రిడెండెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇండియాకి యాజ్ అ సర్వీసెస్ వాళ్ళు పంపిస్తారు. అండ్ దట్స్ వాట్ ఇండియా ఇన్ దట్ కంపెనీ ఇస్ డూయింగ్ దట్ యాక్టివిటీ. అంటే ఆ వర్క్ ఇండియాలో చేస్తుంటారు. సో దట్ ఈస్ వాట్ వి కాల్ as సర్వీస్ ఓరియంటెడ్. అండ్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ ఏంటంటే రీసెర్చ్ ఫైండింగ్ ఇన్నోవేషన్ వాటి మీద వర్క్ చేస్తారు. సో అప్పుడు మీకు ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న కంపెనీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అబ్రాడ్లో? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే మాత్రం ఎక్కువగా డిపెండెన్సీ ఆర్ ఫౌండేషన్ అనేది రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఏఐ కిల్లింగ్ జాబ్స్ అన్నది అబ్సల్యూట్లీ నాట్ రైట్ థింగ్ అండి. ఓకే, యూ మీన్ టు సే ఏఐ ఈజ్ వన్ ఆఫ్ ద సెక్టర్, బట్ యాజ్ పర్ ఇందాక మీరు ఇచ్చిన డెఫినేషన్ బట్టి అదర్ ప్రోగ్రామ్స్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, బికాస్ ఇండియా ఇస్ మేజర్లీ ఐటీ డ్రివెన్ కంపెనీ, ఐటీ డ్రివెన్ ఇండస్ట్రీ సెక్టర్ కాబట్టి వీఆర్ సీయింగ్ ద బిగ్గర్ ఇంపాక్ట్ అనేది మీరు చెప్తారు.
ఓకే, యూ మీన్ టు సే అదే ఏఐ తీసుకున్నా లేకపోతే సమ్ అదర్ నానో టెక్నాలజీ తీసుకున్నా అక్కడ రీసెర్చ్ ఉన్నప్పుడు యుల్ బి స్టిక్కింగ్ టు ద కోర్ కాబట్టి యుల్ బికమ్ సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఆర్ ఫౌండింగ్ మెంబర్, నాట్ ఫౌండింగ్ మెంబర్ బట్ వన్ ఆఫ్ ద కోర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్. వీ హ్యావ్ ద ఆపర్చునిటీ అని చెప్పి మీరు చెప్తున్నారు. బికాస్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ అ కంపారిటివ్లీ మచ్ మోర్ సెక్యూర్ అని చెప్పేసి. ఓకే ఓకే, దట్ మేక్స్ సెన్స్. ఓకే, దట్స్ నైస్. సో అలాగైతే ఎటువంటి కోర్సెస్ అన్నీ ఉన్నాయండి అసలు అబ్రాడ్కి వెళ్ళాలంటే? ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి? అన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే నార్మల్గా ఇక్కడ మనకి ఇండియాలో మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటే కొన్ని పర్టికులర్ ప్రోగ్రామ్స్ మాత్రం, లైక్ అంటే సిఎస్సి అనో, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, లైక్ అంటే ఇండస్ట్రీ బట్టి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి డిజైన్ చేయబడి ఉన్నాయి. లైక్ మెకాట్రానిక్స్ అను, లేకపోతే రోబోటిక్స్ అని, సమ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పేసి. సో ఈ టైప్లో చూసుకుంటే ప్రతి సిఎస్సి స్టూడెంట్కి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఐ రిలేటెడ్, ఏఐ స్పెషలైజేషన్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, లేదు సమ్ డేటా సైన్స్ రిలేటెడ్, డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్. సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సిఎస్సి స్టూడెంట్స్కి అవైలబుల్ ఉన్నాయి. ఆర్ మెకానికల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే హీ కెన్ డూ లైక్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదు అన్నట్లయితే లైక్ మెకాట్రానిక్స్, రోబోటిక్స్, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మెకానికల్ స్టూడెంట్ కెన్ చూస్. ట్రిపుల్ ఈ స్టూడెంట్ అగైన్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ విఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్, ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవచ్చు. సివిల్ స్టూడెంట్స్ అగైన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కానీ, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సివిల్ స్టూడెంట్స్ చూస్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో. మెకానికల్ చూసుకున్నట్లయితే జర్మనీ మనం మేజర్గా చెప్తూ ఉంటాం, అండ్ ఇటలీ చెప్తే సివిల్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అయింది, ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ అన్ని ఇటలీలో ఉన్నాయి. సో అంత మంచి ఆపర్చునిటీస్ కానీ, అంటే వాళ్ళకి సివిల్ రిలేటెడ్ కోర్స్ కరికులం అంతా కూడా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యూస్ చేసింది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఇన్ ఇటలీ. అండ్ కంప్యూటర్ సైన్స్, యాజ్ వీ నో దట్ ఐటీ ఇండస్ట్రీస్ ఇప్పుడు అమెజాన్ కానీ, గూగుల్ కానీ, సమ్ మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా యుఎస్ఏ ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఈవెన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా యూజువల్గా మనకి ఏంటంటే చాలా మటుకు తెలిసిందంతా యుఎస్ఏలో స్టూడెంట్స్ అందరూ విల్ గో ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ అనుకుంటారు. బట్ కానే కాదు, అంటే ఈవెన్ 20% to 30% వరకు కూడా స్టూడెంట్స్ కెన్ చూస్ లైక్ ఫార్మసీ రిలేటెడ్ కానీ, హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, యుఎస్ఏలోని మంచి కంపెనీస్ ఉన్నాయి. సో దే విల్ గెట్ 100% జాబ్ ఓవర్ దేర్ ఆఫ్టర్ దే స్టడీస్. అండ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా ఈ ఇండస్ట్రీలోని, అంటే కంపేర్ చేస్తే ఐటీలో ఉంటాయి కాదని చెప్పను, బట్ ఐటీతో కంపేర్ చేస్తే ఈ ఇండస్ట్రీస్ కూడా ది బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ అండి. అంటే ఇండియాలోని నార్మల్గా పేరెంట్స్ అనే కాదు, అందరికీ కూడా స్టడీస్ అంటే అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ అని మాత్రమే ఉంది. కానీ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, ఎందుకంటే ఇక్కడ కూడా బ్యాంకింగ్ సెక్టార్ అని ఏవైతే చూస్తున్నామో, లేకపోతే ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్, ట్రేడింగ్ సెక్టార్స్, లేదా స్టాక్ ఆప్షన్ సెక్టార్, లేకపోతే ఈవెన్ లా, ఇలాంటి వాటికి అసలు మనం చాలా వరకు ఫోకస్ చేయం. కానీ ఫారెన్లో అటువంటి ఆప్షన్స్, అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఓన్లీ బీటెక్ అండ్ సైన్సే అవ్వక్కర్లేదు, సైన్స్ ఇన్ ది సెన్స్ ఎంబీబీఎస్ఏ అవ్వక్కర్లేదు, ఈవెన్ ఒక బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, బిఏ చూసిన ఆర్ట్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ, ఒక ఫోటోగ్రఫీ కానీ, యూనివర్సిటీ లెవెల్లో ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో యూ మీన్ టు సే ఇక్కడ మన ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళు లేదా డిప్లొమా ఎలిజిబుల్ అండి, డిప్లొమా లేదా మన డిప్లొమా ఇన్ ఐటీఐ ఇలా చేసిన వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏమైనా కోర్సెస్ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ లో డిగ్రీ చేయాల్సిన అవసరమే కాదు, ఈవెన్ diploma students, intermediate students also will have intermediate students okay also engineering oka chepistara bachelors ane kaadu, even diploma, bachelor degrees kani, UG diplomas kani chala programs available unnai. Not only for the intermediate student, not only for the graduate students, in diploma చేసిన స్టూడెంట్స్ చదువుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కొన్ని బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. సో వాటిలో ఏంటంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఈవెన్ డిప్లొమాస్ యాజ్ వెల్. సో యూజీ డిప్లొమాస్ అవి చేస్తున్నారు. మేడం ఇది చెప్పారు బాగానే ఉంది, అంటే మీరు ఇచ్చిన క్లారిటీ అయితే ఒక వరకు కరెక్ట్గా ఉంది. కానీ ఫారెన్లో చేసే డిగ్రీకి ఏమైనా ఎక్కువ ఇంపార్టెన్స్ లేదా ప్రాధాన్యం ఉంటుందంటారా? ఎస్, ఐ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు హూ కంప్లీటెడ్ దెర్ మాస్టర్స్ ఇన్ ఇండియా, who completed their masters in abroad. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ తీసుకుందాం. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, యుఎస్ఏలో చేసి వచ్చినారు. సో ఇద్దరు ఇక్కడ ఇండియాలో ఉన్న గూగుల్ కంపెనీకే జాబ్కి అప్లై చేశారు. సో యాజ్ పర్ యువర్ టర్మ్, లైక్ యాజ్ పర్ యువర్ థింగ్, ఎవరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? మీరు ఇందాకైతే ఒక మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు, బికాస్ ఆఫ్ విచ్ అండర్స్టాండ్ హౌ ద కరికులం గోస్ ఇన్ అబ్రాడ్.
సో ఇఫ్ ఐమ్ అవేర్ అబౌట్, అంటే నాకు కనుక అబ్రాడ్లోని ఏ బేసిస్ మీద వాళ్ళు చేస్తున్నారు అని తెలిసిందంటే మాత్రం డెఫినెట్గా ఐ ప్రిఫర్ అబ్రాడ్ సర్టిఫికేషన్ ఓవర్ ఇండియా. బికాస్ మీరు ఇందాక చెప్పింది నాకు యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. ఐ మీన్ టు సే ఇండస్ట్రీ బట్టి కోర్స్ వచ్చింది అన్నది ఏదైతే చెప్పారో ఆ రకంగా చూస్తే హీఈస్ మచ్ మోర్ ప్రాక్టికల్ అండ్ రెలవెంట్ టు ద కరెంట్ రిక్వైర్మెంట్. కాబట్టి డెఫినెట్లీ ఐల్ గో విత్ Yes. అబ్రాడ్. ఓకే, The that's a answer nice is way. with you. Yes. దట్స్ ఎ నైస్ వే ఆఫ్ ఆన్సరింగ్ So- మేడం, ఐ అప్రిషియేట్ ఇట్. అబ్రాడ్లో ఎవరు చేసినా మాస్టర్స్ చేసినా అంటే ఆ డిగ్రీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎక్కడ వేరే ఏ కంట్రీకి వెళ్ళినా సరే వ్యాలిడే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ చూస్ చేసుకునేటప్పుడే ఒక రీసెర్చ్ చేసి ఎంతో రీసెర్చ్ చేసి ఏ కోర్స్కి ఏ కంట్రీ బాగుంటుంది అన్న దాని మీద వెళ్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ యాజ్ ఐ టోల్ యూ సివిల్ స్టూడెంట్ ఉన్నాడు. సివిల్ స్టూడెంట్కి అన్ని యూనివర్సిటీ అన్ని కంట్రీస్ అన్ని రీసెర్చ్ చేస్తారు. ఏవో ఒక టాప్ యూనివర్సిటీస్ పర్టికులర్ కంట్రీ ఉంటుంది, ఆర్కిటెక్చర్ అనుకోను లేకపోతే సివిల్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ బాగుంటుంది. సో అక్కడ చేసి వచ్చిన స్టూడెంట్కి ఆ సర్టిఫికేట్ అన్నది ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా రికగ్నైజ్డ్ కదా. సో ఆపర్చునిటీస్ అనేవి ది బెస్ట్ ఉంటాయి కదా ఖచ్చితంగా. Absolutely. Now it makes sense. Yeah. Definitely.